ఈసారి జూబ్లీస్ బై ఎలక్షన్లో ఎవరు వస్తారు? సునీత మేడం. ఎట్లా అంటున్నారమ్మా? అంత ధైర్యం, అంత నమ్మకం ఏంటి? నమ్మకం ఏముంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 పథకాలు పెట్టాడండి. ఒకటి కరెంటు, బస్సు, 2 అయినాయి. ఇంకా మిగతా 4 పథకాలు ఎటు వెళ్ళిపోయాయి? అంటే మెల్లగా చేస్తారు కదమ్మా. మెల్లిగంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? మరి ఈ మహిళలకి మొత్తం ఇది చేపిస్తాను అన్నాడు, 2500 వేస్తానన్నాడు రేషన్ కార్డు, అవి లేవు. బతుకమ్మ చీరలు లేవు. మళ్ళీ రోడ్లు అన్ని గలీజు, కృష్ణానగర్ జుబ్లీస్ బాగా గంద అయిపోయింది రోడ్లు, వాటరు. మరి ఏం చేశాడని గెలిపించారు అందరు కలిసి. ఏం చేశాడు? అతను ఏం చేయలేదు కదా. ఇప్పుడు ఎవరు నసీబులో ఉంటే వాళ్ళే గెలుస్తారు. మనం ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు గెలవరని మనం చెప్పకూడదు కదా. ఎవరు దమ్ముంటే వాళ్ళు గెలుచుకుంటారు, అంతేనా? కరెక్టే కదా. సో అంతకు ముందు పాత ప్రభుత్వం కేసీఆర్ది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఈ 2 ప్రభుత్వాల్లో ఏది బెటర్ అనిపించింది? కేసీఆర్ గారిదే బెటర్. మా మాగంటి గోపీనాథ్ జుబ్లీస్ ఆయన ఎమ్మెల్యే, ఆయన అన్నీ చేశాడండి. మాకు మహిళలకి డబుల్ బెడ్రూమ్లు కానుంచి మహిళలకి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అన్నీ చేశాడు మా అన్న. మా అన్న వెళ్ళిపోయాడు అంతే సడన్గా, ఆయన ఇదైపోయాడు.